సింహాచలం తొలి పావంచ వద్ద షెడ్ కూలిపోయిన ఘటనకు దేవస్థానం పూర్తి బాధ్యత వహించాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. కూలిన ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. దేవస్థాన యంత్రాంగం ఇంతమంది ఉన్నా షెడ్ కూలిపోవడం క్షమించరాని నేరమన్నారు. ఇంజనీర్లు దగ్గరుండి కాంట్రాక్టర్తో పని చేయించుకోవాలి తప్ప నెపం వాళ్లపై నెట్టడం సరికాదన్నారు. గిరి ప్రదక్షిణ రోజున షెడ్ కూలి ఉంటే ప్రమాదం ఏ స్థాయిలో ఉండేదో ఊహించుకుంటే భయమేస్తోందని ఎమ్మెల్యే గంటా అన్నారు. మనకి సింహాద్రి అప్పన్నకు సంబంధించి రెండు ప్రధానమైన ఉత్సవాలు ఉన్నాయి. ఒకటి చందనోత్సవం, రెండు గిరి ప్రదక్షిణ. ఇవి రెండు కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్ళే ఒక పవిత్రమైన కార్యక్రమాలు. మొన్న చందనోత్సవం రోజు కూడా సింహాచలం చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక గోడ కూలి 7 మరణించడం జరిగింది. అది ఎప్పుడు కూడా ఊహించని సంఘటన. ఈరోజు దేవస్థానానికి పెద్ద యంత్రాంగం ఉంది. ఇంతమంది ఉంటే ఒక చిన్న షెడ్ లాంటి ఒకటి కూడా సరిగా నిర్మాణం చేసుకోకుండా కూలిపోవడం అంటే ఇది క్షమించరాని నేరం. కేవలం కాంట్రాక్టర్ ల్యాబ్సెస్ను అతని మీద ఒక నెపం వేయటమో ఇది ఎప్పుడు కూడా ఎవరు ఒప్పుకునే విషయం కాదు.